యాతవరం గ్రామానికి చంద్రబాబు నాయుడు గారు చేసే సేవలు ఎనలేనివి. ఇక్కడ రోడ్డు లేకపోతే 70 లక్షలతో సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయించాడు. అదేవిధంగా ఇక్కడ మన అమరాని అబ్బాయి జాయింట్ కలెక్టర్ దగ్గరకు పోయి యాత్రానికి మొత్తం సిమెంట్ రోడ్డు 30 లక్షలు కావాలంటే
చంద్రబాబు గారు ఒక మాట చెప్తే నేను ఇస్తాను, నేను శాంక్షన్ చేస్తానని చెప్పిన తర్వాత తెల్లోపల్లికి వచ్చిన్నాడు ఇది చంద్రబాబు గారు మంత్రిగా చెప్పా, సార్ అది చాలా అవసరం ఇబ్బంది అన్న. అప్పటికప్పటికే జాయింట్ కలెక్టర్ ఓకే చేసేమన్నాడు. ఆ అమరా ఒక రంగా చెప్పాలంటే దీనికి పునాది అమరా చేశాడు, దానికి మంత్రిగా ఆయన సహాయం చేశాడు. కానీ ఆ రోజు ఈయన గోవర్ధన్ రెడ్డి దాన్ని ఓపెన్ చేసి జనాలు నవ్వుకున్నారు ఆయన చేసిన దానికని. ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ లేకుంటే ఆయన కట్టించాడు. అప్పుడు కూడా ఈ గ్రామానికి ఆయన ఎన్నో విధాలు చేశాడు. ఇక్కడ ఒకప్పుడు నీళ్ళు లేకపోతే స్వర్గీయ నల్లపల్లి శ్రీనివాసరెడ్డికి రోడ్డు మీద బైపాస్ అటగిస్తే మినీ వాటర్ స్కీమ్ ఇచ్చినటువంటి మహనీయుడు ఆయన అల్లుడు గారు చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్నో విధాలుగా యాత్రానికి ఉపయోగపడ్డాడు. ఈరోజు కూడా ఇది 20 సంవత్సరాల కళ. యాచవరం నుంచి పిడూరు రోడ్డు కంటే దగ్గర. వాళ్ళు ఇప్పుడా చేయా మేము వానలు వచ్చినా పాల ఒక 25% యువతల పక్కే ఉండాలి యాచవరం పళ్ళు. వాళ్ళకి ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఈ యాత్రానికి పోయేదానికి ఆ బైపాస్లో పాలేకుండాము చాలా ఇబ్బందులు పడుతున్నామంటే అది ఆయన ద్వారా ఏదో 70-80 లక్షల పైనే ఉంటుంది. మంచి బ్రిడ్జి లారీలు పోయి అంత స్థాయిలో కడుతున్నారు. ఆయన జన్మకి ఈ యాత్ర ప్రజలు ఎప్పుడు కూడా ఆయన రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మొన్న ఎలక్షన్లో కూడా మీ యాత్రాన్ని నాకు తెలిసి అయితే 70% ఈ గ్రామంలోనే జనాలు చాలా అభిమానంగా కూడా ఓట్లేశారు. వాళ్ళ రుణం ఈ ద్వారా కూడా ఆయన తీర్చుకుంటున్నాడు. ఆయనకి ఇంకొక మనం ఏంటంటే ఇక్కడ మినీ వాటర్ స్కీమ్ లేదు, అది శాంక్షన్ అయ్యి కూడా ఫెయిల్ అయ్యి ఉంది. ఆ వాటర్ స్కీమ్ కానీ పెట్టిస్తే ఇంకా జీవితాంతం ఈ యాత్ర ప్రజలు ఆయన రుణపడి ఉంటారు. అందరికీ నమస్కారం. ఇక్కడ 2018-19 సంవత్సరంలో తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ జైకా ఫండ్స్ కింద 9,23 లక్షల శాంక్షన్ చేయించాం. మనుబోలు చెరువుకి 2,62 లక్ష్మణాసాపురం ఎల్లన్పురం చెరువుకి 2,17 కొలనకుదురు చెరువుకి 3,38 మొత్తం 9,23 లక్షల శాంక్షన్ చేయించాం. ఎత్తుబారం ఏంటంటే 5 ఏళ్ళు ఈ పనులు పూర్తి చేయించుకోలేకపోయినారు. తర్వాత వాళ్ళు అధికారంకి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈ యాచవరం గ్రామం నుంచి పిడూరు, లక్ష్మణాసాపురం ఈ గ్రామాలన్నిటికీ పోయేదానికి కాగితాలు పూడి వీటికి ఈరోజు ఇక్కడ బ్రిడ్జి 40 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు ఈ బ్రిడ్జి ఇప్పుడు శంకుస్థాపన చేశాం. అట్లే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ నుంచి సప్లై ఛానల్ పైన కొత్తగా బ్రిడ్జి నిర్మాణానికి 70 లక్షల రూపాయలు ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన చేయటం జరుగుతుంది. కొన్నకుదురు చెరువు, లక్ష్మణాసాపురం చెరువు, మనుబోలు చెరువు ఈ మూడింటికి ఆయకట్టు సుమారు 5,000 ఎకరాలు ఉంది. 5,000 ఎకరాలు. దీని గురించి కాంగ్రెస్ నాయకులు కానీ, గతంలో మొన్న వచ్చిన వైసీపీ నాయకులు కానీ ఎవరు పట్టించుకున్న పాపాన పోలే. పనులు చేయకుండా ఎట్లా డబ్బులు తినేయాలని చూశారు. సురేష్ రెడ్డి ఒక పెద్ద కాంట్రాక్టర్, రైల్వే కాంట్రాక్టర్. ఆయన దగ్గర సబ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి మంత్రి చెప్తే సరే చేసుకుంటారు కదా అని చెప్పి ఇచ్చాడు. దాన్ని ఘోరంగా చేశారు కొలనకుదురు చెరువు. దాన్ని ఇప్పుడు ఆయన కంప్లీట్ ప్రక్షాళన చేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మొదలు పెట్టి ఆ చెరువుని ఇప్పుడు నిర్మాణం జైకా ఫండ్స్లో పనులు చేస్తూ ఉంటారు. నేనేమంటానంటే ఎవరైనా సరే నాణ్యత లేకుండా పనులు చేస్తే క్షమించే ప్రసక్తిలే. ఈరోజు వీటన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయించా. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. అట్లే ఈ జగనన్న కాలనీల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటే దాని మీద ముఖ్యమంత్రి గారి చేత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అటు పేదల పక్కా గృహ నిర్మాణ పథకం, ఇటు రైతులకు సంబంధించిన ఇరిగేషన్ పనులలో జరిగిన దోపిడీ కుంభకోణం మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేయించా. బాగా పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఎవరైతే దోపిడీ చేస్తారో, రైతులు నోళ్లు కొడతారో వాళ్ళ విషయంలో రాజీ పడడం. అది వాళ్ళు ఏ పార్టీ వాడైనా. అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పగానే రెండిటి మీద ఎంక్వైరీ వేయించాడు. సంతోషం. వాటన్నిటిని ప్రక్షాళన చేస్తాం. ఇరిగేషన్ శాఖని, గృహ నిర్మాణ శాఖని ప్రక్షాళన చేస్తాం.
ఈ ఆచివరం నుంచి అన్నీ పోవాలంటే కింద గ్రామాలకు పోవాలంటే ఎదురు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటిది ఈ బ్రిడ్జ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ 3 గ్రామాలకి పిడూరుకి, లక్ష్మణాసపురంకి, కాగితాలపూడికి, గూడూరుకి పోవాలంటే 5 కిలోమీటర్లు తగ్గిపోతుంది. ఈ బ్రిడ్జ్ చేసి కనెక్ట్ చేసినందువల్ల 5 కిలోమీటర్స్ తగ్గిపోతుంది. ఇక్కడ ఉండే వాళ్ళ పొలాలన్నీ అవతలున్నాయి. ఈ కాలువ దాటాలంటే బురద దాటి ఈతలు కొట్టుకొని అవతలకు పోయే పరిస్థితి ఈరోజు బ్రిడ్జ్ వాళ్ళకి వస్తాం.